తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. మనం కనకధార స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాము. అందులో భాగంగానే 4వ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఆమీలితాక్ష్యమధిగమ్య ముకుంద ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయ. ఇది కనకధార స్తోత్రంలోని 4వ శ్లోకము. దీని యొక్క అర్థము మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే అమ్మవారి యొక్క కళ్ళ దగ్గరికే వెళ్తాం. మళ్ళీ కళ్ళ దగ్గరికే వెళతాం. చూడండి, ఆమీలితాక్షి. ఆమీలితాక్షి అంటే సగం కళ్ళు మూసుకుని ఉన్నది అని అర్థం. అరమోడ్పు కన్నులు. ఇలా కళ్ళని సగం మూసుకుని ఆనందంతో ముకుందుని దర్శించే తల్లి కనురెప్పలు వాల్చకుండా ఏకాగ్రంగా ముకుందుణ్ణే చూస్తూ శేషశయనుడైన విష్ణువుకి ప్రియమైన లక్ష్మీదేవి, నాకు ఐశ్వర్యాన్ని కావాలి ప్రసాదించు, నా ఐశ్వర్యానికి నువ్వే కారణం కావాలి ప్రసాదించు అంటే అక్కడ కూడా మళ్ళీ కళ్ళే. అమ్మ దయతో ఒక్క చూపు చూపిస్తుందంటే చాలండి, కనకధార కురుస్తుంది. అదే చెప్తున్నారు. ఆమె చూపే కరుణ కదా. ఆ కరుణ మన మీద ఉంటే ఇంకా కావాల్సింది ఏముందమ్మా. అందుకే అక్కడ ఏం చెప్తున్నారు, సగం కళ్ళు మూసుకొని అరమోడ్పు కన్నులతో పతిని ఏకాగ్రంగా మళ్ళీ ఏకాగ్రతతో పతిని వీక్షిస్తున్న తల్లి, నీవు ఆ శేషశయనైనటువంటి విష్ణువుకి చాలా ప్రియమైన దానివి. ఓ లక్ష్మీదేవి, నా ఐశ్వర్యానికి నువ్వే కారణం కావాలి అంటే చూడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, నేను ఇందాక లక్ష్మీదేవి ఎక్కడ స్థానాల్లో ఉంటుంది అని చెప్పినప్పుడు తన భర్తని ఎవరైతే పొగుడుతారో వారి దగ్గర ఉంటుందని చెప్పాను. చూసారా, ఆవిడ ఎప్పుడు భర్తతోటే ముడిపడి ఉంది. ఎంత బాగా చెప్తున్నారో మనకి. అందుకే ఐశ్వర్యం కావాలి అంటే మరి అందుకే ఆవిడ ఎప్పుడు తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ భర్త గురించి చెప్తూనే ఈవిడ్ని పొగడాలి. భర్త గురించి చెబుతూనే ఈవిడ్ని పొగడాలి. మామూలుగా అమ్మ దేవతారాధనలో లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా విష్ణు శ్లోకాలు చదవాలి. అలాగే లలితా సహస్రనామం చదవాలి అనుకోండి, కనీసం లేదంటే భవస్య దేవస్య పత్నే నమః ఇట్లా కొన్ని నామాలు చదువుతూ ఉంటాం. అన్ని చెప్పలేం. కానీ ఇలా చదివినప్పుడు లలితా సహస్రనామం చదివినప్పుడు కనీసం లింగాష్టకమైనా చదవాలి. లింగాష్టకం అవునండి. ఎక్కువగా ప్రతి గుడిలో కూడా లింగాష్టకం కంపల్సరీ లింగాష్టకం చదవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, అమ్మవారు బిల్వవృక్షంలో ఉంటుంది అని చెప్పాను. అమ్మవారికి కూడా బిల్వాలతోనే పూజ చేస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి, శివుడికి కూడా బిల్వాలతోనే చేస్తూ ఉంటాం. అవును కదా. శివుడికి కూడా బిల్వాలనే సమర్పిస్తూ ఉంటాము. ఆ శివుడికి బిల్వాలను సమర్పించడం, ఎవరైతే సమర్పిస్తారో బిల్వాలని, వాళ్ళంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. శివుడికి ఎవరైతే బిల్వాలను సమర్పిస్తూ ఉంటారో, అందుకే శివుడు ఆ యొక్క శిఖ మీద, లింగం మీద పెట్టిన తర్వాత అదైతే ఉంది కదా, బిల్వం ఉంటుంది కదండి, 3 ఆకులతో త్రిదళం ఉంటుంది కదా, ఆ త్రిదళం బోర్లా పడితే విద్యని, ఆ త్రిదళం ఇలా పడితే ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్తారు. ఇలా పడితే శ్రీ విద్యని, ఇట్లా పడితే ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు. అంటే అన్ని శివుడి ఆజ్ఞలోనే. అంతేనండి, ఐశ్వర్యం మొత్తం శివాధీనం. ఇక్కడ ఎందుకు అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. స్వామి ఏం రాసుకుంటారు? బూడిద. దాన్ని మనం ఏమంటాం సంస్కృతంలో? భస్మం అంటాం. భస్మం లేదా విభూతి అంటాం. అసలు విభూతి అంటే సంస్కృతంలో సంపద అని అర్థం. విభూతి అంటే సంపద అని అర్థం. అన్ని రకాల సంపదలు నా దగ్గరే ఉన్నాయని చెప్పడానికే. ఉన్నా కూడా నేను చాలా సామాన్యంగా ఉంటాను, ఇవేవి శాశ్వతం కావని శ్మశానంలో ఉంటాను, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అందుకే చూడండి, మీకు అప్పుడు కూడా నేనే ఆదుకుంటాను. అందుకే మనం చనిపోయినప్పుడు కూడా హక్కును చేసుకునేవాడే శివుడు. చూడండి ఎంత దయామయ హృదయుడు. అందుకే అప్పుడే కాదు మనం శరీరాన్ని వదిలేసినా కూడా నేనున్నాను, మీరు భయపడొద్దు అని హక్కును చేర్చుకునేవాడే శివుడు. అందుకే చూడండి, ప్రతి శ్మశాన వాటికలో ఆయన బొమ్మ ఉంటుంది, ఆయన విగ్రహం, శివలింగం, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. అంటే చూడండి, ఆ శివతత్వంలో అంటే శివ అంటే అర్థం ఏంటి అంటే మంగళములని ప్రసాదించేవాడు. ఎవరైతే శివుడికి అభిషేకం చేసి బిల్వాలు సమర్పిస్తారో వాళ్ళంటే కూడా ఇష్టం అంట లక్ష్మీదేవికి.
అందుకని అందుకనే లోకంలో మామూలుగా చదువు పండితులు కాకపోయినా మామూలు వారైనా సరే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే ఒక వాడుక భాషలో ఒక సామెత వచ్చేసింది. అవునమ్మా, కరెక్టేనండి. శివుడాజ్ఞ లేనిదే ఏది జరగదు. అందుకే ఒక ఘట్టం ఉంటుందమ్మా. లలితా సహస్రనామ బండాసుర వధ అయిపోయిన తర్వాత చిదగ్నిగుండ సంభూతగా ఆవిడ ఉద్భవించిన తర్వాత ఆవిడకి కళ్యాణం చేయాలనుకుంటారుగా బ్రహ్మగారు. అవునండి. ఆవిడ ఎలా ఉన్నా సదాశివుడే భర్తగా. ఈవిడ్ని కళ్యాణం చేసుకోవడానికి విష్ణుమూర్తి కన్యాదానం చేస్తారట. ఈయన ఏంటి ఇలా ఉన్నాడు, బూడిద రాసుకున్నాడు, ఈ ఇంకా పులి చర్మం ధరించాడు, మెడలో చూస్తే పాములు, నా చెల్లి చూస్తే చాలా సౌందర్యవతి, బ్రహ్మ కూడా అనుకున్నట్ట. ఈవిడ చూస్తే చాలా సౌందర్యవతి, ఈయనేమో ఇలా ఉన్నాడు, ఎట్లా కామేశ్వరుడు వచ్చాడట అప్పుడే. వీళ్ళ ఆంతరంగం అర్థమయ్యటమ్మా. ప్రతి ఆయన ఉండేటటువంటి నాగులు ఏవైతే ఉన్నాయో ప్రతిది బంగారు నాగాభరణాల కింద ఆయన విపరీత మంచి తేజస్సుతో చాలా తెల్లగా, చాలా ఒక చోట ఎక్కడో విన్నానమ్మా, శివుడు నల్లగా ఉంటాడని. చాలా తప్పు, చాలా తెల్లగా ఉంటాడు శివుడు. శివుడు నల్లగా ఉండడు, అమ్మ నల్లగా ఉంటారు అంతే. అవునండి. అసలు ఎక్కడ ఒక పాట ఎక్కడో విన్నాను, నాకు గుర్తు రావడం లేదు, పేర్లొద్దు కానీ నేను విన్నాను. శివుడు ఎక్కడా కూడా నల్లగా ఉండడండి. ఇవాళ రేపు ఆ పాట కూరుస్తూ అన్న భ్రమలోనే ఉంటారు కానీ అసలు మూలాలు మర్చిపోతారు. అక్కడ చూడండి, ఆ శివుడు సర్వాంగ సుందరుడే అలంకరించుకున్నట. అసలు ప్రమలగణాలతో వస్తుంటే ఆశ్చర్యపోతారని. అంతే చెప్తున్నాను. ఐశ్వర్యం అంతా కూడా ఆ శివారాధనలోనే ఉంటుంది. అందుకే ఎందుకు చెప్తున్నాను అంటే విభూది అంటే సంపద. ఈ బిల్వాలతో చేసినటువంటి విభూతితో కూడా ఒక అర్చన ఉంటుంది. దాని ద్వారా కూడా చాలా విశేషమైనటువంటి సంపద లభిస్తుంది. ఇవన్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నాము. త్వరలో మీ ముందుకు వస్తాం. ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి, ఎందుకంటే మీకు శ్రావణ మాసం వచ్చే లోపల దీని విధి విధానం అంతా కూడా చెప్తానమ్మా. తప్పకుండా, ఎంత తొందరగా తెలియజేస్తే మాకు కనకధార అలా నోట పలికేట్టుగా చేస్తే అది మా పూర్వజన్మ పుణ్యం అనుకుంటామండి. తప్పకుండా తెలియజేస్తాను. ఈ విభూతి భస్మం కూడా మన పీఠంలో ఉంటుంది. అది నేను అందరికీ ఎలా అందజేయగలను అనేది కూడా నేను చెప్తాను. చక్కగా నేను చెప్పిన క్రియని పాటిస్తూ ఈ యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పాత్రలే కనకధార స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.